ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినమందు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన నేటి వాగ్దానము: అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనము. సహోదరి సహోదరులారా, ప్రభు అంటున్నారు కదా, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. ప్రభు అంటున్నారు కదా, కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించి వారు ధన్యులు. నా ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండుడి. సహోదరి సహోదరులారా, దేవుడు అనుగ్రహించిన ఈ వాగ్దానం నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు అనుగ్రహించిన ఈ విలువైన వాగ్దానమును నిమిత్తము వేలాది స్తోత్రములు, వందనములు. మా ప్రభు, నీ యొక్క ఉపదేశం వినుటకు నీ ద్వారబంధముల యొద్ద ఎవరైతే తండ్రి వేచి ఉంటారో వారు ధన్యులు అని మీరు సెలవిచ్చి ఉన్నారు. అవును తండ్రి, నీ గ్రంథంలో పొందుపరచబడినట్లుగా మీరు నా ఉపదేశమును ఆలకించి నా గద్దింపును విని తిరుగుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించదనని మీరు సెలవిస్తున్నారు. మా ప్రభు, నీ హృదయమును పలుకు మీద వాటిని వ్రాసుకునము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువని మీరు సెలవిస్తున్నారు. అవును తండ్రి, మీరు చెప్పిన ప్రతి ఉపదేశమును మేము ఆలకించి వాటిని గైకొని నీవిచ్చిన ఆజ్ఞానుసారంగా నడుచుకున్నట్లయితే సర్వజ్ఞానము నీయందే ఇమిడి ఉన్నదని మీరు సెలవిస్తున్నారు. మా ప్రభు, ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని మేము సంపాదించినను నీ పరలోక జ్ఞానము లేని ఎడల అది నిత్య జీవమునకు దారితీయదని మీరు సెలవిస్తున్నారు. ఆ ప్రభు, నీ నిత్య జీవపు మార్గంలో నడుచుకునేలాగున నీ యందు మేము నిలిచియుండి, నీ గుమ్మముల యొద్ద నిలిచియుండి తండ్రి, నీ ఉపదేశమును నిత్యము ఆలకించి వాటిని గైకొను వారముగా ఉండులాగన మా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను, మమ్మల్ని అందరినీ కూడా నీ వాక్యానుసార జీవితాన్ని మాకు దయచేయండి. మా ప్రభు, యవనస్తులు ఉన్నారు తండ్రి, పిల్లలు ఉన్నారు తండ్రి, వృద్ధులు ఉన్నారు. వారందరినీ కూడా నీ వాక్యంతో అంటుకట్టి వారి జీవితాల్లో నిత్యము నీ ఉపదేశం ఆలకించేవారుగాను, నీ ఉపదేశానుసారము వారి జీవితాలను కడుగుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేవారుగా మమ్మల్ని అందరిని ఉంచమని మా ప్రభు, మాకు కలిగిన ప్రతి సమస్య నుండి నీ ఉపదేశము శాంతి సమాధానాన్ని దయచేసి నీ మార్గములో నడుచుకున్నట్టుకు మంచి బుద్ధిని దయచేసి మమ్మల్ని అందరినీ నడిపించి నీ కృపగల హస్తపు నీడలలో మమ్మల్ని అందరినీ ఉంచి నీ యొక్క బిడ్డలుగా నీ రాకడ పర్యంతం వరకు మేము నిలవగలిగే మంచి శక్తిని దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు వారి దివ్యనామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.